కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము. రైతు రాజశేఖర్ గారు 2 ఎకరాల్లో షేడ్ నెట్ కింద క్యాప్సికం సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. 2 ఎకరాల్లో షేడ్ నెట్ కింద క్యాప్సికం సాగు చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న మొక్కలు ఎంత వయసువి, ఏ విత్తనం ఎంచుకున్నారు సార్? ఇది రిగ్జ్వాన్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఇది దాదాపు వరల్డ్ వైడ్ ఫేమస్ సీడ్ అనమాట. మసీలియా అని దీని ప్రస్తుతం నామం. రిగ్జ్వాన్ అనే కంపెనీ నుంచి ఇది వస్తుంది. మసీలియా విత్తనం. అయితే ఒక ప్యాకెట్ దాదాపు 9,000 రూపాయలు ఉంటుంది. 9,000 రూపాయలు. ఎన్ని గ్రాముల ప్యాకెట్ సార్ అది? అది 1000 గింజలు ఉంటాయి అందులో. గ్రామ్ కౌంటెడ్ లేదు, సీడ్ కౌంటెడ్ ఉంటుంది. సీడ్ కౌంట్ 1000 విత్తనాలతో నింపిన ఒక ప్యాకెట్ 8,800 9,000 కూడా ఉంటుంది. మనకి ఎంత విత్తనం పట్టింది సార్ 2 ఎకరాలకు సంబంధించి? 16 ప్యాకెట్లు వచ్చింది. 16 ప్యాకెట్లు అంటే మొటాలిటీ ఉంటుంది, అది ఎంత పోతుంది కింద మీద పడితే. మనం దాదాపు 13,000 మొక్కలు వచ్చినాయి ఇప్పుడు. 13,000 మొక్కలు. మనం అంటే నర్సరీ చేసుకున్నాక దీంట్లో బయట నర్సరీకి ఇచ్చి పెంచిపిచ్చిరా, లేకపోతే డైరెక్ట్ మనం పెంచుకొని ఇక్కడ పెట్టుకున్నామా? కోల్డ్ నర్సరీ, అది కూడా హైటెక్ నర్సరీ బెంగళూరు. ఇవి గింజలు తీసుకుపోయి వాళ్ళకి పంపిస్తే ర్యాపిడ్లో పంపితే 27 to 30 days తయారు చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి పంపుతారు. మొట్టమొదటిసారి కనుక మనకి ఇంతకుముందు చేసిన అనుభవం లేదు కనుక అక్కడ చేయించుకున్నాం. ఇప్పుడు మనమే ఈ ప్రాసెసింగ్ కోసము ఏదైతే కావాలనో ప్రాపిగేషన్ ఆ షెడ్ వేసుకున్నాం. పాలీకార్బోనేట్ తోటి ఆ షెడ్ వేస్తే వేడి ఉండాలి, బాగా డార్క్ ఉండాలి కనుక అవన్నీ దానికి ఎట్లా కావాలో సైంటిఫిక్గా అట్లా ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ అంతా మేమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు 13,000 మొక్కలు ఈ 2 ఎకరాలలో పట్టినాయి కదా. ఎంతెంత మొక్కకు ఎంత దూరము, సాలుకు ఎంత తీసుకున్నారు సార్? ఎగ్జాక్ట్లీ మీరు మధ్య చూడండి, 4 అడుగులు ఉంటుంది. ఈ పోల్ టు పోల్ 12 ఫీట్లు. 12 ఫీట్ల మధ్యన మూడు వరుసలు వస్తాయి. అంటే 4 ఫీట్లకు ఒకటి అయింది అన్నట్లు లెక్క. మనకి ఎటొచ్చి మధ్యన 3 ఫీట్లు మనిషి నడిచిపోవటానికి, హార్వెస్ట్ చేయడానికి, స్ప్రేలు చేయడానికి, పంట తీసుకోవడానికి, ట్యాక్స్ కట్టడానికి ఓపెన్గా ఉండాలా, అనుకూలంగా ఉండాలా. ఇంకొకటి ఏంటంటే క్రాప్ తెంపేటప్పుడు కానీ, తర్వాత క్రాప్ పెరగడానికి కానీ, హెయిర్ వేరియేషన్ కానీ, లైట్ వేరియేషన్ కానీ, వేరే రోగాలు కూడా గుర్తించడానికి స్ప్రే పట్టేటప్పుడు కూడా వేరుగా చాలా ఫ్రీ మూమెంట్ ఉంటే మనకు రోగాలు తక్కువ వస్తాయి, క్వాలిటీ బాగుంటుంది, ఈల్డ్ కూడా ప్రాపర్ వస్తుంది. కక్కుతు పడి ఒకవేళ ఎక్కువ మొక్కలు పెట్టుకొని సాంద్రత పెంచి డెన్సిటీని ఎక్కువ చేసి రోగాన్ని పెంచుకొని పాడయ్యే కన్నా ఇట్లా విశాలంగా పద్ధతిగా ఉంటే స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ క్రాప్స్. గాలి వెలుతురు కూడా మంచిగా ఆడుతుంది మొక్కకి. అది ఏ పంటకైనా అవసరం. ఏ పంట కూడా సైంటిఫిక్గా గాలి వెలుతురు చాలా ఇంపార్టెంట్ కనుక మనం ఆ స్పేసింగ్ పెట్టినాం. దాంతోపాటు హార్వెస్టింగ్కి, ట్యాగింగ్కి, తర్వాత స్ప్రే చేయడానికి వీటికి కూడా అనుకూలంగా ఉంటుంది కనుక మేము ఈ స్పేసింగ్ ఎక్కువ పెట్టినాం. కొంతమంది కర్రల మీద స్టేకింగ్ చేసేవాళ్ళు దగ్గర లైన్లు వేస్తారు. ఉదాహరణకి 6 ఫీట్లు వేస్తారు. మీరు వేసేస్తే మధ్య మనిషికి అతి కష్టంగా ఈదుకుంటూ. సో అది మంచి పద్ధతి కాదు. స్పెషల్లీ ఇప్పుడు పర్వాలేదు, ఎలా రిటర్న్ అవుతాం. ఇది కానీ సమ్మర్ ఏరియా కానీ, వర్షాకాలం వచ్చేసరికి దాదాపు 10 నెలలు ఉంటుంది పంట. సో ప్రతి రైతు దీన్ని ఫేస్ చేయాల్సిందే, ఏది వర్షాకాలాన్ని. అప్పుడు విపరీతమైన బాధలు, ఏది స్పేసింగ్ లేకపోతే. కనుక ఎవరైనా సరే ఇట్లా మంచి విశాలంగా ఉండేటట్టు ప్లాంటేషన్ చేసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం చూస్తున్న మొక్కలు ఎన్ని రోజులు సార్, ఎన్ని కోతలు ఇప్పటి వరకు తగినాయి? ఇప్పటికీ సరిగ్గా 4 కోతలు అనొచ్చు, ఒకటి 3.5 అనొచ్చు, ఇంకా హాఫ్ ఈ రోజు హార్వెస్టింగ్ ఉంది. 4 సార్లు తెంపడం జరిగింది. మొట్టమొదటిసారి మాకు 4 నుంచి 5 క్వింటాలు వచ్చింది. రెండవసారి వచ్చి 6 క్వింటాలు వచ్చింది. మూడవసారి వచ్చి 1 టన్ 50 kg వచ్చింది, 1050 kg. ఈసారి తెంపినప్పుడు ఖచ్చితంగా 1.5 టన్ వస్తుంది. అంటే మనకు మొక్క పెట్టుకున్నాక ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది సార్ ఇది ఖాతా? 60 నుంచి 65 రోజులు. అది వాతావరణము, ల్యాండ్ ప్రిపరేషను, ప్రాపిగేషను, మిగతా స్టాండర్డ్ ఆఫ్ ది మెయింటెనెన్స్ వీటి మీద డిపెండ్ ఉంటుంది. చెట్టు బ్రీడ్ ఏమో ఒక అవసరం, బ్రీడ్ను ప్రాపిగేట్ చేయడం ఒక అవసరం, ప్రాపిగేట్ చేసినాక ప్రాపర్ ప్లాంటేషన్ చేయడం ఒక అవసరం, పెట్టిన తర్వాత ప్రాపర్గా అన్ని పోషకాలు ఇచ్చుకుంటూ
సమయానికి దానికి కావాల్సిన రీతిగా మనం మెయింటైన్ చేసినట్టయితే క్రాప్ అనుకోకుండా ఖచ్చితంగా 60 డేస్ స్టార్ట్ అవుతుంది. 60 డేస్ నుంచి ఎంత వరకు వస్తుంది సార్? ఎన్ని ఇంకో నెలల 8 పాటు నెలలు వస్తది? మొత్తం 10 నెలలు 10 కాలం నెలలు. దీనికి. ఫస్ట్ 2 నెలలేమో మనకు మొక్క పెరిగి కాతకు స్టార్ట్ ఖాతా అవుతుంది. స్టార్ట్ తర్వాత కావడానికి సరిపోతుంది. అక్కడ నుంచి 8 నెలలు 8 నెలలు మనకు వస్తూనే ఉంటుంది. నిరంతరాయంగా వస్తుంది క్రాప్. ఎన్ని రోజులకు ఒకసారి మనం తెంపుతుంటాము? 4 డేస్ జనరల్గా పెట్టాలి. మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఎవరెవరికి ఎట్లా అవసరం, మనం అవసరాలు ఎట్లా ఉంటాయి, మనతో లేబర్ ఏ స్థితిలో ఉంటారు, ఒకే రోజు తెంపితే మంచిదా, మార్కెట్ను స్టడీ చేయడానికి మనం అవసరానుకూలంగా 500 కేజీలు పంపాలని మేము నిర్ణయం చేసుకున్నాం. ఏ మార్కెట్కి వెళ్తున్నాయి ఇక సార్? శంషాబాదే అమ్ముతుంది ప్రస్తుతానికి. వేరే సిటీలో ఏజెన్సీ ఉంది ఒకటి, ఆర్గానిక్ మంత్ర అని. వాళ్ళు కూడా ఒక 2 క్వింటాల్స్ తీసుకుంటారు ఎవ్రీ 3rd డే 4th డే. ఎట్లా వస్తుంది సార్? ధర ఏం దక్కుతుంది? మాకు 40 రూపీస్ అమ్ముతున్నాము. మంత్ర వాళ్ళకు 45 రూపీస్. లోకల్లో మాత్రం 40 రూపీస్ అమ్ముతుంది. వాళ్ళకి మాత్రం రెగ్యులర్గా ఎక్కువైనా తక్కువైనా 45కు కన్ఫామ్. కాయ సైజ్ ఎట్లుంటుంది సార్ ఇది? ఇది 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంటే చిన్నవి కూడా ఉంటాయి, మనం తెంపొద్దు. అవును, కొద్దిగా 10 గ్రామ్స్ వేరియేషన్ ఉంటుంది తెంపినప్పుడు. అందరు ఖచ్చితంగా తెంపుతారని అలా ఏమి ఉండదు. 10-15 గ్రామ్స్ వేరియేషన్ ఉంటుంది. మేము జనరల్గా ఏం చెప్తున్నామంటే 100 నుంచి 150కి తక్కువ ఉండకూడదు. 150 కంటే పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో ఈ రెండింటి మధ్యన వాళ్ళకు కొద్దిగా స్కిల్నెస్ ఉన్న పిల్లలు పెట్టుకొని, మా దగ్గర ఉన్నారు, వాళ్ళకి తెలివి ఉంది, బాగా అనుభవం అయింది. సో మనకు కావాల్సింది ఏమైనా డౌట్ ఉంటే వచ్చి అడిగి మరీ తెంపుతారు. మీరు అది చూస్తున్నారు కదా, కాయ మంచి సైజు కూడా ఉంది, మంచి సైజు ఉంది. మొన్న తెంపినప్పుడు ఇప్పుడు ఈ 11 లైన్లలో మనకు 400 కేజీలు వచ్చినాయి. సో మళ్ళాగే ఇప్పుడు అట్లాగే 38 లైన్లు ఉన్నాయి ఇవి. దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఈ 11 ఇంటూ 3 33, 11 42 అంటే అయితే పోతే మళ్ళీ మిగులుతాయి. సో ఈ 10 లైన్లకు మీరు 400 వచ్చినాయి అనుకోండి, మీరు ఆ 38కి 400 1600 వస్తుందని ఒక అర్థం. ఏది పై ఒక ప్లాట్కి. ఇది 3/4 ఎకరా ఉంది కదా, ఇంట్లో కొద్దిగా గ్యాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో దాంట్లో హాఫ్ అండ్ హాఫ్ ఇంట్లో వస్తుంది. అంటే రమారమి మాకు 1600 కేజీలు ఒక కోతకు వస్తుందని తేలిపోయింది. ఇది రానున్న 8 నెలలకు క్రాప్ ఏదైతే వస్తుందో 8 నెలల వరకు, సో ఆఫ్టర్ 6 months తగ్గుకుంటా పోతుంది, ఫాల్ డౌన్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా. అంటే ఫస్ట్ పెరుగుతూ పోతుంది, తర్వాత తగ్గుతూ పోతుంది. సేమ్ మనిషికి వృద్ధాప్యం వచ్చినట్టే దాని టైం అవుతున్నప్పుడు మీరు ఏమైనా ఇచ్చినా కానీ తీసుకోరు. ఫర్టిగేషన్ ఇస్తాం, ఇంకా బాగా చేస్తామని మంచి ఉత్ప్రేరకాలు ఇచ్చి అమ్మోనియం సల్ఫేట్లు అవి ఇవి గుమ్మరిచ్చి రావాలి నా క్రాప్ అంటే రాదు. దాంట్లో ల్యాండ్ పాడైపోతుంది తప్ప చెట్టు ఏమనదు. దాని స్థితిని బట్టి మనం ఇచ్చుకోవాలి. ఎటువంటి చీడపీడల సమస్య ఉంటుంది సార్? ఇప్పుడైతే షేడ్ నెట్ వేసుకోవడం వల్ల మనకు సగం చీడపీడల సమస్య తగ్గుతుంది కదా, 70% తగ్గుతుంది. ఇంకా మిగతా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రత్యేకించి దీనికి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే త్రిప్స్ అండ్ ఫ్లై, వైట్ ఫ్లైస్ అని అంటారు. దోమ, తెల్ల దోమ, వైట్ ఫ్లైస్, త్రిప్స్ అనేటివి. అన్నిటికంటే దీనికి భయంకరమైన ఐటమ్ ఏంటంటే త్రిప్స్. చిన్న పెయిన్ లాగా ఉంటుంది. అది కొద్దిగా ఒకసారి ఎంటర్ అయిందంటే ఇంకా మామూలుగా పోనే పోదు, ఉధృతిగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పటికీ మేము దాని ప్రాబ్లం ఫేస్ చేయలేదు. మా సాయి కుమార్ రెడ్డి గారు అడ్వైజర్ దీనికి, సింజెంటా కంపెనీ రిప్రజెంటెడ్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలోనే పండిస్తున్నాము. సో బ్రహ్మాండంగా మనం టీచ్ చేస్తున్నాడు. ప్రతి 3-4 రోజులకు ఒకసారి వస్తారు, ఫర్టిగేషన్ రాస్తాడు, స్ప్రేస్ రాస్తారు, దీంట్లో ఉన్న విషయం చెప్తారు, ఏం చేయాలనో ఎప్పటికప్పుడు. ప్రతి వారం 10 రోజులకు మనం ఏం చేయాలనో, ఏ రోజు ఇంత ముందు ఏమవుతుంది క్రాప్ అనేది కూడా అన్ని విషయాలు చెప్పి మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాడు ఆయన. ఈ వీడ్ మ్యాట్ కూడా వేసుకున్నారు కదా సార్, వీడ్ కంట్రోల్ కోసం. ఇది ఎట్లా పనిచేస్తుంది? ఎంత కాలం ఉంటుంది ఒకసారి తెచ్చుకుంటే ఈ మ్యాట్? అంటే భద్రంగా వాడుకునే దాని మీద డిపెండ్ ఉంటుంది. జనరల్గా అయితే మీకు 2-3 సార్లు ఇదే క్రాప్ వేసుకున్నా 3 సార్లు పనిచేస్తుంది. 3 సంవత్సరాల గ్యారంటీ. జాగ్రత్తగా వాడుకుంటే ఇంకో 2 సంవత్సరాలు కూడా పెరగవచ్చు. వీడ్ కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే వీడ్ వల్ల మళ్ళీ ఈ పంట ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా దీనివల్ల. మౌచారు ఇప్పుడు నీళ్ళు ఏమైనా డ్రిప్లలో నీళ్ళు ఎక్కువైపోయి కింద పోయి బురద అయిపోతే అందులోకెళ్ళి ఇండ్లకు డ్రాప్ అయిపోయి అవి ఇబ్బంది పెట్టేసి, ఆ వెట్ వల్ల ఎప్పుడు చూడండి మీరు, వెట్ వల్ల ఇన్సెక్ట్స్ కానీ ఇతర బ్యాక్టీరియాస్ కానీ ఫామ్ అవుతాయి, డెవలప్ అవుతాయి. ఇది వేయటం వల్ల, దీని వేడి వల్ల ఏమన్నా ఇక్కడ నుండి ఇవాపరేట్ అయ్యి గుద్దుకుంటుంది. అది ఒకటి. పైకి చెట్ల మీదకి ఏ రకమైన పేస్ట్ను పాకని తెంపడానికి ఈజీ.
అవును. మాకు అందులో ప్యాకెట్లు పెట్టుకున్నా ఏదైనా ఏ రకమైన ట్రేలు పెట్టుకున్నా మంటిలో ఆ. కాకుండా ఉమ్. తిరిగిన మనిషికి కూడా కాళ్ళకు మట్టి అంటకుండా ఉమ్. జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంది. వర్షాకాలం నీట్గా ఉంటుంది. కూడా బురద వర్షాకాలంలోనేమో కాకుండా కూడా. పడ్డ నీరు పడ్డట్టే మనం డ్రైనింగ్ ద్వారా బయటకు పోతుంది. ఆ. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కావద్దు. ఉమ్. ఎనీ క్రాప్ మీరు చూడండి, వ్యవసాయానికి ఏ క్రాప్ అయినా వాటర్ స్టాగ్నేట్ అవుతే ఇబ్బంది. ఉహుం. కనుక దీన్ని ఇప్పుడు మీరు జెరేనియం పెట్టుకోండి, మిర్చి పెట్టుకోండి, గ్రేప్ పెట్టుకోండి, ఉమ్. ఏ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి. ఉమ్. అగ్రికల్చర్ హార్టికల్చర్ వాటర్ స్టాగ్నేటింగ్ ఎప్పుడు భరించదు. అది ఉహుం. నీళ్ళు వస్తూ పోతూ ఉంటేనే నడుస్తుంది. అది ఆ. Same నిలబడితే ఖరాబ్ అయిపోతాయి సో పంటలు. వీటిని ఈ వీడ్ మ్యాట్ అనేది మనకు చాలా ఉపకరిస్తుంది. షేడ్ నెట్ అనేది చాలా పకడ్బందీగా వేసుకున్నారు, ఐరన్ పోల్స్ తో వేసుకున్నారు కదా సార్. ఈ 2 ఎకరాలకు కలిసి ఎంత పెట్టుబడి ఖర్చు వచ్చింది సార్? మొక్కలకు కావచ్చు, షీట్లకు కావచ్చు, మొత్తం ఓవరాల్ గా. షెడ్కే మనకు 2 ఎకరాల షెడ్కి 24 లక్షలు వచ్చింది. ఉహుం. అన్నీ డ్రిప్పు, ఉమ్. మైక్రాన్ షీటు, రెడ్జర్స్ ఇవి ఉమ్. తయారు చేయటం, అందులో డిప్పర్ పైప్ వేసుకోవటం, ఉమ్. వెంచురీస్ పెట్టుకోవటం, ఆ. తర్వాత ఈ సపోర్ట్ పైపులు వేయడం, మెయిన్ స్ట్రక్చర్ ఫామ్ చేయడం, ఉమ్. డోరీలు కొనడం. డోరీలు కూడా 230 రూపాయలు ఒక కేజీ. ఆహా. ఈ అవును. థ్రెడ్స్ ఏవైతే కట్టినామో ఆ. చాలామంది పురికోసలు కట్టేసి ఉమ్. స్టార్టింగ్లో నేను చూడండి మధ్యాహ్నం అవును. మెయిన్ స్టంప్గా పురికోస కట్టిన. ఆ. కానీ ఇది 10 నెలల వరకు ఉంటుంది చెట్టు అన్నప్పుడు బలంగా ఉండాలి. నేను మూడ్ చేంజ్ చేసుకొని వెంటనే ఇది తెప్పించిన. ఆహా. ఈ శుభ్రంగా మీకు 2-3 సార్లకు వస్తుంది. ఉహుం. అది నైలాన్ సిల్కీ కనుక అవును. ఆ. ఖచ్చితంగా ఉంటుంది, తెగదు, చాలా పటుత్వంగా ఉంటుంది. ఆ. ఇంకోటి డీసెన్సీ ఉంటుంది. ఉమ్. జూట్లో రోగము పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది తడిస్తే. ఓకే. కానీ ఈ థ్రెడ్ మాత్రం నీట్గానే ఉంటుంది. దీనికి ఏ రకమైన అంటే ఆవాసం కాదు అవును. అది. కనుక ఉహుం. మనం దీన్ని వాడుకోవడం ఉత్తమం. సూక్ష్మజీవులకు ఆవాసం అవుతుంది తడుస్తే పుల్కోస. ఖచ్చితంగా ఉహుం. పౌటీస్ కానీ అటువంటివి దాన్ని పట్టుకుంటాయి. ఆ. పేను అది కూడా పట్టుకుంటుంది. ఓకే. దోమ ఉంది, ఆ. దోమలు కూడా వాళ్తాయి. మీరు గమనించండి ఎక్కడన్నా ఆ. చాలా కాలం ఎవరు ముట్టుకోకుండా ఉంటే, మందు పడకుండా ఉంటే, తడిస్తే వెంటనే దాని మీద దోమ పట్టుకుంటుంది. ఆ. వాటికి ఉండటానికి స్పేస్ ఎన్నుకుంటుంది. పైప్ మీద ఉహుం. కూర్చోలేదు ఎందుకంటే వేడెక్కుతుంది. వైర్ మీద కూర్చోదు ఎందుకంటే అవును. వేడెక్కుతుంది. సో ఆ కూల్ ఉన్న వస్తువును పట్టుకుంటుంది అది. సో ఉహుం. వీటి గురించి కూడా మనకు జాగ్రత్త అవేర్నెస్ ఉండాలి, ఉండాలి. జాగ్రత్త పడాలి. ఎందుకంటే సెన్సిటివ్ పంట కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా ఇప్పుడు చూసుకోవాలి. పెట్టుబడి ఖర్చు కూడా చాలా పెద్దది కదా ఈ బ్లూబెర్రీ తర్వాత ఇదే హైయెస్ట్ పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ పంట. ఆ. ఇప్పుడు మనం 24 లక్షలు పెట్టి పకడ్బందీగా ఐరన్ పోల్స్ తో వేసుకున్నాం కదా సార్. ఎన్ని ఏండ్ల వరకు మనకి ఇది పురస్తు, ఎన్ని ఏండ్ల వరకు మనం ఇట్లా ఏటా పెట్టుకోవచ్చు? మళ్ళీ వచ్చే సంవత్సరం వెంటనే పెట్టుకోవడానికి లేదు మేడం, ఆ. పెట్టొద్దు కూడా. శాస్త్రీయ పద్ధతి ప్రకారం చూస్తే ఒక ఉమ్. పంట కాలం పూర్తయిన తర్వాత ఆ పంటను యథావిధిగా మళ్ళీ అదే పెట్టకూడదు. పంట మార్పిడి పంట ఉండాలి. మార్పిడి ఖచ్చితంగా ఉండాలి. ఆ. తెలవని వాళ్ళు ముందుకేసుకొని అట్లే పెట్టుకుంటే దాని ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తారు. ఆ. ఆ నష్టం కూడా చవి చూస్తారు. అంటే మొత్తానికి రాదు పోతుంది అని కాదు నా ఉద్దేశం. అదే అదే. ఏ బెనిఫిట్ అయితే పొందాలో అవి వాళ్ళకి రావు. ఉమ్. అది మరి చాలా అప్పుడు ఏం క్లియర్. వేసుకోవచ్చు దీంట్లో మరి అప్పుడు మీరు కుకుమర్ పెట్టుకోండి, ఆహా. టమాటో పెట్టుకోండి, ఓకే. బీర పెట్టుకోండి, ఉహుం. నెట్లో ఏవేవి వస్తాయి అవన్నీ పెట్టుకోండి, ఏం కాదు. ఉమ్. మరి లోకల్ కీరా కూడా పెట్టుకోండి, ఉహుం. బ్రహ్మాండంగా వస్తుంది మీకు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఇది వేసుకోవచ్చు. యథావిధిగా ఒక 2-3 నెలలు ఎండాకాలం మంచి టైం ఇచ్చి ఉమ్. పొలం అంతా మంచిగా సూర్యరశ్మితోటి బాగా ఆ. కాగిన తర్వాత ఉమ్. అది రీఛార్జ్ అయిపోతే కనుక మళ్ళీ యథావిధిగా మళ్ళీ సమ్మర్ అయిపోగానే ఆ. జూన్ ఫస్ట్ వీక్ కానీ ఉమ్. జూన్ ఎండింగ్ వరకు, జూన్ స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఉమ్. వేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా ఆ. ఈ 8 నెలల కాలము బ్రహ్మాండంగా వాతావరణం దీనికి సూట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే అబౌట్ 30 degrees ఇది భరించదు, దీనికి ఆహా. కష్టమవుతుంది. ఆ. షెడ్ నెట్ వేయడానికి ప్రధాన సూత్రం అదే. ఉమ్. ఈ టెంపరేచర్ డౌన్ఫాల్ చేసి ఆ. మన దగ్గర వచ్చే 46-48 డిగ్రీలను ఆ. 24 మార్చుకోవడానికి కోసమే మనం షెడ్ నెట్ వేస్తాం. టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి కొంచెం మైట్స్, థ్రిప్స్ కూడా పెస్ట్ కంట్రోల్ కంట్రోల్ చేస్తుంది. చాలా. ఆ. ఇదే కాదు, ఈ కొరికేటి పురుగులు ఉన్నాయి కదా, అవును. వాటిని అయితే అసలే రానివ్వు. పండుగలు ఈ సూక్ష్మక్రిములు ఏవైతే వస్తాయో వాటిని అయితే మనం కంట్రోల్ మనం చేసుకుంటాం. కంట్రోల్ చేసుకోవచ్చు దీంట్లో. తక్కువ పాలలో ఉంటాయి కనుక మనం ఈజీగా చేసుకుంటాం. దానికి ఇదే నేను చెప్పిన సూత్రం. ఎంత వేరియేట్గా ఉంటే మనకు రోగాలు అన్నీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు దీని కింద ఎన్నేండ్ల పాటు, అంటే షీట్ మార్చుకోకుండా ఇవన్నీ మార్చుకోకుండా ఎన్నేండ్ల పాటు సాగు చేయొచ్చు సార్? పైపులు అయితే మీకు 15-20 ఏళ్ళు ఉంటుంది మేడం. షెడ్ నెట్ మాత్రం 5 సంవత్సరాలు ఉంటుందని మా అంచనా. 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల తర్వాత తీసేయాలి. తీసేసి మళ్ళీ దీని మీద కప్పేసుకోవాలి. అంతే, ఇది మిగతా స్ట్రక్చర్ అంతా అట్లే ఉంటుంది. అప్పుడు నెట్ మాత్రమే ఉంటుంది. అప్పుడు మీకు ఇప్పుడు ఎన్ని చదరపు మీటర్ల
అది ఉంటుందో ఆ. దాని ప్రకారం మీరు 25 నుంచి 32 రూపాయల దాకా చెల్లించాలి. ఆహా. 25 to 30 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. ఉమ్. ఏది ఈ షీట్ డబుల్ పైనకి. డబుల్ మోనో షాంటో అంటారు దీన్ని. ఆహా. అంటే జనరల్గా సింగిల్ మోనో కూడా వేస్తారు, రేట్ ఆ. తక్కువ ఉంటుంది, ఖర్చులు తగ్గించుకోవాలని. ఉహుం. స్టాండర్డ్ లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు స్టాండర్డ్గానే అన్ని వాడాలి. ఓకే. మా పద్ధతి అది. పంట కూడా అంతే క్వాలిటీగా వస్తుంది కాబట్టి మనకి. డెఫినెట్లీ మ్మ్. దాని డ్యూరబిలిటీ కూడా అలాగే ఉంటుంది. ఉమ్. ఇంకోటి దాని షెడ్ ఏదైతే షెడ్ను మనం ఉద్దేశించి డౌన్ఫాల్ చేయాలని వేస్తున్నామో ఆ. అందులో కూడా వేరియేషన్ ఉంటుంది. అది తక్కువ రేటు తీసుకున్నది ఆ. ఆ వేడిని ఎక్కువ ప్రసరిస్తుంది అది. అవును. అప్పుడు మనకి పంట మీద దెబ్బతీస్తుంది కదా. మీరు భూమి నుంచి కూడా హైట్ బాగా వేసుకున్నారు కదా సార్? ఎందుకంటే ఇది పోతుంది అక్కడ దాకా ఎంత హైట్ పెరుగుతుంది సార్ 10 ఇది? ఫీట్లు. 10 ఫీట్లు. ఇది 10 అడుగులు పోతా అన్నప్పుడే నేను మా 12 ఫీట్ల పైప్ తీసుకున్నా. ఆహా. 12 ఫీట్లు మనకు తీసుకున్నారు. చెప్పారు ఇది. మ్మ్. ఆ కొనే వాళ్ళ దగ్గర నుంచి మేము డిస్కస్ చేసినాం కదా. ఉమ్. దీని మొత్తం లైఫ్ ఆఫ్ ట్రీ ఏంది, వాట్ ఈస్ ద క్రాప్, ఆ. హౌ మెనీ ఆఫ్ ద డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ ద సేల్, ఆ. అది క్రాప్ ఆ. పంట ఎప్పటిదాకా వస్తుంది, ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత 10 డిజైన్ నెలల చేయడం పంట జరిగింది. 10 ఫీట్ల వరకు పెరుగుతుంది కాబట్టి పెరుగుతది. మనం ఇంత హైట్ తీసుకున్నాం. అది తీసుకోకపోతే ఈ పొయ్యి ఇబ్బంది మర్చిపోతే అవుతుంది. అవును. సో క్రాప్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది. అట్లా కాకుండానే ఇప్పుడు ఈ తాళ్ళు రెండోసారి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి కూడా కడతాం వైర్లు. ఇంకో 4 ఫీట్లు, ఇప్పుడు 6 ఫీట్లు ఇప్పుడు ఈ పెట్టినాం. నుంచి ఇటు గట్టిగా నెక్స్ట్ ఈ నుంచి ఈ 6 ఫీట్లు కట్టడానికి కారణం ఏంటంటే లోపలికి స్ప్రే చేయడానికి కానీ మనిషి తిరగడానికి ఇప్పుడు పెట్టినాం. ఓకే. ఆ పైకి కట్టేటప్పుడు ఇది పోతే పైన అడ్డం ఉన్నా కానీ ఇబ్బంది లేదు కనుక అది 4 ఫీట్లు పెట్టుకున్నాం. పెట్టుకున్నారు. నీళ్ళ తడి ఎట్లా తెచ్చుకోవాలి సార్ దీనికి? హార్డ్లీ 30 to 40 minutes. డైలీ. అంటే ఒక బోదెలో ఒక మ్మ్. డ్రిడ్జ్లో 2 డిప్పర్లు ఉంటాయి. ఓకే. పైగా ప్రతి 1.5 ఫీట్కు ఒక డిప్పర్ ఉంటుంది. అది పర్ అవర్ 8 లీటర్ డ్రా చేస్తుంది ఒక డిప్పర్. ఆ రకంగా ప్రతి 1.5 అడుగుకు, చెట్లు కూడా 1.5 అడుగుకే ఒకటి ఉంటుంది మనది. అవును. సో ప్రతి డిప్పర్ దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. అట్లా ఉండకుండా ఈ మొత్తం 2 డిప్పర్ల వల్ల ఎంటైర్ ది 5 feet బెడ్ ఖచ్చితంగా పచ్చిగుంటుంది. చూడండి మీరు. అవును, పదునుంది మంచిగా. ఇప్పుడు మనం పెట్టుబడి ఖర్చు దాదాపు 24 లక్షల దాకా అయింది కదా సార్. మనకి ఎప్పటి వరకు ఇది రావచ్చు పెట్టుబడి ఖర్చు? మనకు రిటర్న్స్ వచ్చి తర్వాత లాభాలు చూస్తాం. ఫస్ట్ క్రాప్లో డెఫినెట్లీ కంప్లీట్ తేరిపోయి మనకు ఇంకో 4, 5, 6 నుంచి 10 లక్షల దాకా బెనిఫిట్ అందుకోవచ్చు. అంటే పెట్టుబడి ఖర్చు ఎక్కువ, లాభాలు కూడా అట్లే ఉంటాయి దీనికి. ఫస్ట్ ఇయరే వెళ్ళిపోతే మొత్తం కష్టపడి చేస్తే, పద్ధతిగా చేస్తే, భగవంతుడు వాళ్ళకి అనుకూలిస్తే. కేవలం నేనే చేస్తా నాకు ఒక్కరికే పైసలు మిగులుతాయంటే తప్పది. మన మన సేవ, మన అటిట్యూడు, దాని వెంబడి మనం పడుతున్న మన అనుభవంతో కూడుకున్న డబ్బులు పెట్టి కష్టపడుతున్నాం కనుక 75% మన మీద ఉంటుంది, 25% భగవంతుడు కూడా మనను కనికరించాలి. ఏదైతే ఉధృతంగా క్లైమేట్లు పాడైపోయి, ముసులు పట్టి, చలి విపరీతంగా పెరిగిపోయి, ఎండ తీక్షణంగా కొట్టి మనం పాడు చేస్తే మనం ఏం చేయలేం. కనుక 25% భగవంతుని మీద కూడా ఆధారపడాల్సిందే, ఏ రైతు అయినా, ఏ పంట అయినా. కనుక దీనికి కూడా మనం అదే పద్ధతిని అవలంబిస్తాం. నేలలు వీటికి ఇట్లా ఈ నేల బాగుంటుంది అని చెప్పనిక ఉందా సార్? బ్లాక్ పనికిరాదండి, మళ్ళీ వాటర్ స్టాగ్నేట్ అనేది. అంటే నల్ల రేగడి పనికిరాదు, ఎర్ర రేగడి కూడా పనికిరాదు. ఎర్రగా ఉన్న పనికొస్తా అనుకుంటే పొరపాటు. ఎర్ర రేగడ్లు కూడా ఉంటాయి సేమ్ అట్లాగే నీళ్లు పట్టుకునేవి. నీళ్లు నిలువుండే పొలం ఏ పొలం కూడా పనికిరాదు. అది క్లే కానీ సౌడు కానీ అధికంగా ఉసుకే ఉంటే కూడా పనికిరాదు మళ్ళీ. ఎందుకంటే ఇచ్చిన వాల్యూస్ అన్ని లీచ్ అవుట్ అయిపోతాయి, కిందికి జారిపోతాయి. అది రైతుకు ఎక్కువ నష్టం కలగజేస్తాయి. నేను వేసినా కదా అని అతను అనుకుంటాడు. ఆ కిందికి పోతున్నది గమనించడానికి ఏ రకమైన మీటర్ లేదు మనకు. అవతల మంచిగా ఉన్న పొలంలో ఈడ ఒకేసారి పెట్టి దీంట్లో 2 టెస్ట్ చేస్తే అది బాగలేదు లేదా వీక్ ఉంది, ఇది స్ట్రాంగ్ ఉంది అంటే అప్పుడు మనకు ఇదే పారామీటర్. బ్యాలెన్స్ మీద రెండింటిని కలిపి చూస్తే అది బాగుంది, ఇది బాగాలేదు. ఎందుకు అయింది అట్లా అంటే దీనికి కారణం ఏంటంటే సాయిల్ అని. ఓవరాల్గా మళ్ళీ వచ్చేది ఏంటంటే రైతు అనుభవమే ఇంపార్టెంట్, లేదా అతనికి అడ్వైజ్ చేసే అడ్వైజర్ అయినా ఇంపార్టెంట్. అతను వచ్చి గమనించి చెప్తేనే తప్ప ఇతనికి అర్థం కాదు. అవును సార్. చివరిగా ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు మీరైతే పెట్టుబడి పెద్ద స్థాయిలో పెట్టారు, ఎవరైనా రైతులు ఒకవేళ వేసుకోవాలనుకున్నా కూడా ఎన్ని ఎకరాలలో వేసుకుంటే కొంచెం బాగుంటుంది? అంటే కొంచెం ఇంత పెట్టుబడి పెట్టలేము అనుకునే వాళ్ళు కూడా. మేడం ముఖ్యంగా లేబరు సమృద్ధిగా ఉంటేనే చేసుకోవాలి, లేకపోతే అయ్యే పని కాదు ఇది. ఇప్పుడు మీరు ఇది గమనిస్తున్నారా, నా దగ్గర 13,000 మొక్కలు, ఒక్కొక్క దానికి 5 పురికోనలు కట్టినాము. 65,000 కొనలు కట్టాలి. 65,000 కొనలు ఈ 2 ఎకరాల్లో తిరిగి కట్టాలంటే ఎంతమంది లేబర్ ఉంటే కడతారు? ఎన్ని రోజులకు కడతారు? ఈ జేవారు ట్యాగింగ్ చేయాలి, సపోర్ట్లకు భద్రంగా ఉంచాలి.
సో ఆషామాషిగా జరిగే వస్తువులు కావి. కాదు అవును లేబర్ సబ్సెంట్గా ఉంటే 10 మంది ఖచ్చితంగా ఉంటే 2 ఎకరాలు వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేసి ఇబ్బంది డబ్బులు వస్తాయి కదా అని చెప్పి పరిగెడితే ఎటు కాక పడిపోతారు. లేబర్ అయితే చాలా నీట్ తెంపేటప్పుడు కూడా లేబర్ కావాలి కదా ఇంకా స్కిల్ లేబర్ కావాలి. ఎవరో ఒలగాల కత్తరిస్తాడు, మొదటి కొడతాడు, ఆకులు మీరు చూడండి, ఒక్క ఆకు కింద రాలిన పాపాన పోలే. 4 సార్లు కట్ చేసింది కదా, ఒక్క ఆకు కూడా వేస్ట్గా తెంపలే. ఎందుకంటే చెట్టుకు ఆకులే ప్రాణం. సో వాటిని జాగ్రత్తగా పెడతాం మనం. కనుక ఇది ఒక్కటే కాదు, కాయ కూడా వాళ్ళ వాళ్ళ సైజు, మనం చెప్పిన సైజే తెంపుతారు వాళ్ళు. మళ్ళీ 3 రోజుల నాటికి మళ్ళీ రెడీ అవుతుంది. ఇవాళ చిన్నవి తెంపితే రేపు పంట రాదు, ఇవాళ పెద్దవి తెంపకపోతే రేపు పంటకు హాని జరుగుతుంది. ఎందుకంటే కాయ పెద్దగా అవుతున్న కొద్దీ చెట్టు ప్రాణం కూర్చుంటుంది, దాంట్లో ఉన్న ఎనర్జీని తీసుకుంటుంది. చిన్న వీటికి పూతకు వచ్చే వాటికి ఫర్దర్ ఏదైతే సైక్లింగ్ ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ టైమ్ హార్వెస్టింగ్, హార్వెస్టింగ్ కూడా ఇన్ టైమ్ హార్వెస్టింగ్ ఒక ముఖ్య గమనిక అది రైతుకు. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం. నమస్తే. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.